హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి మన రెసిపీ సగ్గుబియ్యం జావ అండి. బెల్లంతో సగ్గుబియ్యం జావ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. సో సమ్మర్కి చాలా మంచిదండి, డైలీ చేసుకుని తాగితే మన బాడీని కూల్ చేస్తుంది. సో ఫస్ట్ నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఒక చిన్న కప్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. సో నేను పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను అండి. 1 చిన్న కప్కి 3 లార్జ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో జావకి కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా అవుతుంది. సో మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత కుకింగ్ టైం మనకు తగ్గుతుందండి. సగ్గుబియ్యం టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. సో ఎక్కువసేపు నానబెట్టుకుంటే మన కుకింగ్ టైం అనేది తగ్గుతుంది. సో గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు. సో నేను పొయ్యి మీద పెట్టుకున్న వాటర్లో సగ్గుబియ్యం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, అడుగు అంటేయకుండా. సో నేను ఎంత సగ్గుబియ్యం తీసుకున్నానో అంత బెల్లం తీసుకున్నానండి. ఒక చిన్న కప్ బెల్లం తీసుకున్నాను. సో బెల్లం వేసేసుకొని మనము కలుపుకోవాలి. సగ్గుబియ్యం 70% కుక్ అయిన తర్వాత బెల్లం వేసుకొని కుక్ చేసుకోవాలండి. సో మనకు సగ్గుబియ్యం జావ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. సగ్గుబియ్యం అండ్ బెల్లం సరిపోతుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకు సగ్గుబియ్యం వాటరీగా వస్తుంది. చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించుకుంటే చిక్కగా ఉంటుంది. సో మనం వాటర్ ఎక్కువ వేసుకుని తాగితే సగ్గుబియ్యం జావ చాలా బాగుంటుందండి. సో సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం గోరువెచ్చగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూల్గా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. సో మన బాడీలో హీట్ని తగ్గిస్తుందండి సగ్గుబియ్యం. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్ సేఫ్గా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.